రాష్ట్రీయ లోక్దల్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం జరిగింది. చేవెళ్ల రోడ్డు ప్రమాద ఘటన గురించి విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఆర్ఎల్డీ జాతీయ మహిళా అధ్యక్షురాలు కపిలవాయి ఇందిర ఆర్ఎల్డీ పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నామన్నారు. ప్రమాదానికి కారణంగా టిప్పర్ డ్రైవర్ను చూపుతూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని మండిపడ్డారు. ప్రమాదానికి మాత్రం ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అలాగే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఆర్ఎల్డీ రాష్ట్ర అధ్యక్షురాలు కపిలవాయి దిలీప్ కుమార్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ముస్లిం ఓట్లను దండుకోవడం కోసమే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చారని ఆరోపించారు. కపిలవాయి దిలీప్ కుమార్ విచారిస్తున్నాము. మా ఆర్ఎల్డీ పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. చేవేళ్ల రోడ్డు ప్రమాదం గురించి నేను ఈ రోజు దాని గురించి మాట్లాడదలుచుకున్నాను. ఈ ప్రమాదానికి టిప్పర్ డ్రైవరు అతివేగమైన ఒక కారణం చెప్పి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది. కానీ నేనేమంటున్నా అంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం అని అంటున్నా. ఎందుకంటే ఒకటి ఇరుకు రోడ్లు డబుల్ లైన్ లేకపోవటం, గుంతల రోడ్లు, స్పీడ్ లిమిట్ లేకపోవటం, ఇవన్నీ కారణాల చేత తెలంగాణలో ఈ మధ్యన అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. మన ముఖ్యమంత్రి ఆర్ఎండ్బి శాఖ, తర్వాత రవాణా శాఖ, తర్వాత ఎంపీ గారు, ముఖ్యమంత్రి గారు దీని అందరికీ బాధ్యత వహించాలా. వాళ్ళ నిర్లక్ష్యమై దీనికి ఈ ప్రమాదానికి కారణం. సరే, నిన్నటి సంఘటన గురించి జాతీయ మహిళా అధ్యక్షులు చెప్పారు క్లియర్గా. ఈరోజు మెయిన్ ఇష్యూ ఏంటంటే మహమ్మద్ అజరుద్దీన్ అనే వాడికి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కూడా కాకుండా అసలు మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఒక పక్క ఎలక్షన్ కోడ్ ఏమో అమల్లో ఉంది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా 1,20,000 మంది ముస్లిం ఓటర్స్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీని ఓట్లు దండుకోవడానికి తప్ప మరో కారణం కనిపించదు. ఈ మహమ్మద్ అజరుద్దీన్ ఎట్లా వస్తాడు? ఎలక్షన్లలో ఓట్లు దండుకోవడానికి, మాయమాటలు చెప్పడానికి సీఎం అనేవాడు చేస్తున్నాడు తప్ప నిజానికి ఎలక్షన్ కోడ్ అనేది ఉండగా అజరుద్దీన్ నియామకం తప్పు. నేను ఈరోజు చీఫ్ ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా లెటర్ రాశా, అపాయింట్మెంట్ అడిగా, ఈజ్ ఎక్సలెన్సీ గవర్నర్ గారిని అపాయింట్మెంట్ అడిగా. వాళ్ళకి ఆల్రెడీ మెయిల్లో ఆ రిప్రజెంటేషన్ పెట్టా. అజరుద్దీన్ యొక్క నియామకాన్ని తక్షణం నిలిపివేయాలి. సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ 2 అంశాలు. ఒకటేమో అజరుద్దీన్ డిస్మిస్ చేయాలి, నెంబర్ 2 ఏమో మా చైతన్య యాత్ర 2వ ఫేజ్ 13 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పడానికి మీరు దీనికి ప్రచారం కల్పించాలని కోరిక. అదేవిధంగా 14th డిసెంబర్ నాడు జాబ్ మేళా పెడుతున్నారు కొత్తగూడలో.